సో కల్కి 2 ఈ ఇయర్ జూన్ లో స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అశ్విని దత్ గారు అన్నారు. అది సచ్చినా కాదు, అది సచ్చినా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది టోటల్ గా. కల్కి 2 టోటల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, బాగుంది, రెడీ అయిపోయింది. ప్లానింగ్ టు షూట్ అండ్ ఆల్సో ఆల్రెడీ వాళ్ళు సెటిల్ వేసిర్రు, అన్ని సెట్ ఉన్నాయి. కొత్త వరల్డ్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 35% షూట్ చేసి అన్నారు సెకండ్ పార్ట్ కి. సో అది ఒకటి ఉంది. కల్కి 3 అరే పొద్దున్నోడు ఎవడైనా కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది కన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తీర్చిన అన్నా కానీ, పొద్దున్నోడు ఎవడైనా కానీ కల్కి 1 హిట్ అయిన తర్వాత, కల్కి 2 కున్న హైప్ చూసిన తర్వాత కల్కి 3 రాదని ఎవరు అనుకుంటారా చెప్పండి. అండ్ ఆల్సో స్టోరీ వైజ్ చూసుకున్నా గానీ కల్కి 1 లో కంక్లూడ్ చేయలేరు. ఎట్లా చేస్తారు? 2 లో పుడతాడు బాబు, పుడతాడు మన కల్కి పుడతాడు. తర్వాత యాక్చువల్ యాస్కిన్ అనేటువంటి మెయిన్ విలన్ కాదు, యాస్కిన్ పైన కలి ఉంటాడు. అండ్ ఆల్సో ఇట్లాంటి కాంప్లెక్స్ లో 7 ఉంటాయి. 7ని ఇంట్రడ్యూస్ చేయాలా. అండ్ ఆల్సో 4th వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయాలా. దీపికా నుంచి బాబు రావాలా, లైక్ కల్కి కనబడాలా. లాస్ట్ ఎండింగ్ లో లైక్ యాస్కిన్ చచ్చిపోయి కల్కి పుట్టిన తర్వాత కలి వర్సెస్ ఇది ఉండాలి. అండ్ ఆల్సో 3rd పార్ట్ లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభాస్ తో పాటు ఇంకొక స్టార్ ని పెట్టేసి లైక్ కల్కిగా ఇంకొక అది పెడదామని చెప్పేసి అనుకుంటున్నారంట. అదొకటి జరుగుతుంది, అదొకటి ఉంది. ఆబ్వియస్లీ మనకి కర్ణుడు ఉన్నారు కాబట్టి కర్ణుడిది లైక్ సెకండ్ పార్ట్ లో ఎలా చూపిస్తారో చూడాలి, దాన్ని బట్టి ఉంటది. అండ్ 2026 ఎండ్ లో సినిమా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. జోకే మామూలు ఇట్లాంటి జోకులు పడాల్సింది అసలు సచిన. ఇంకా హైలైట్ ఏంటంటే 2026 ఎండ్ లో మహేష్ బాబు సినిమా వచ్చిందంటే నువ్వు నమ్ముతావేమో, ఇది నమ్ము. ఎట్లా అయిపోయేదో పరిస్థితి. ఎస్వాటి సినిమాలు వస్తాడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఖచ్చితంగా రాదు. 2027 గ్యారెంటీ పడుతుంది. రిడ్లీ స్కాట్ 6 నెలల్లో గ్లాడియేటర్ 2 తీసి రిలీజ్ చేయగలుగుతాడు, కానీ మన వాళ్ళు అబ్బా కష్టం. బట్ స్టిల్ అంటే 35% షూట్ అయిపోయింది అన్నా కానీ మిగతా 65 చేయాలి కదా. అమితాబ్ బచ్చన్ గారిది ఆయన ఫస్ట్ అనౌన్స్ చేసేసేయాలి. అండ్ ఆల్సో నాకు ఎందుకు అనిపిస్తుంది బ్రో, ఇప్పుడు చెప్పాలా మరి దారుణం అనిపిస్తుంది. ఇంకా సినిమా షూటే స్టార్ట్ కాలేదు ఇప్పుడే అనేస్తున్నారు అనుకోకండి. అశ్వత్థామ విల్ డై ఇన్ సెకండ్ పార్ట్. ఆయన మోక్షం అంతే, కాపాడాలి. కల్కిని కాపాడాలి. కల్కి పుట్టేంత వరకు. కల్కి పుట్టిన తర్వాత కర్ణుడు ఉన్న తర్వాత ఇంకా నువ్వు చూసుకో మిత్రమా అని చెప్పేసి, కన్సిడరింగ్ అమితాబ్ బచ్చన్ గారు ఏజ్ చూసుకున్న తర్వాత కూడా ఇట్ క్యాన్ బి డన్ అనే ఫీలింగ్ నాకు ఉంది. నువ్వేమి హానర్ కిల్లింగ్ అలా కూడా వెళ్ళొస్తారు, జస్ట్ వానిష్. ఎందుకంటే ఆయన్ని ఆయన చనిపోలే, ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ కోసం బతుకున్నాడు. ఆ రీజన్ అయిపోయిందంటే లైక్ హీ విల్ డై. 6000 years దీనికోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన పుట్టిండంటే కథం అయిపోయింది, నా పర్పస్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లే అనుకుంటున్నాను, ఎందుకు అనిపిస్తుంది బలంగా. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ రియలీ గుడ్. మస్త్ అనిపిస్తుంది సీన్ జరిగినప్పుడు అయితే మాత్రం, నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుంది. బట్ కల్కి 3 అనేది లైక్ మనం సినిమా రిలీజ్ కాకపోతే కల్కి ఆల్రెడీ రిటర్న్ ఇన్ ద క్లౌడ్స్ మనం సినిమా రిలీజ్ కానీ 1 month ముందు కూడా ఏమేమో మాట్లాడుకున్నారా. టైం ట్రావెల్ 3102 BC, ఇది యాక్చువల్లీ కల్కి 3102 BC అంటారు. ఎందుకంటే లైక్ హ్యావ్ టు సెట్ చేసుకోవాలి. కల్కి ఎప్పుడైతే కలి పుట్టిన టైం చెప్పాలి. సో కల్కి 2 విల్ బి కల్కి 3102 BC అట్లా అంటున్నారు నా బుర్రలో. యాక్చువల్లీ ఇప్పుడు మనం పెద్ద పెద్ద చేసాము, షెర్లాక్ లెక్క ఫీలింగ్లు ఇచ్చి థియరీలు రాసి అది ఇది అని చెప్పేసి మల్టిపుల్ లైక్ టైం ట్రావెల్ అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇటు రావటం అంతా ఏదేదో అనుకున్నాం. ఎట్లా అంటే ఒక పాయింట్ కి వచ్చాక ఇదంతా సినిమాటికల్లీ ఇంపాసిబుల్ ఎవరా బాను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న బడ్జెట్ లో అని కూడా మనమే అన్నాం. మళ్ళీ అంత చెప్పి ఇప్పుడు నేను కల్కి రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తూనే ఒకసారి ఆలోచించి, ఓకే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు. యాస్కిన్ అని చెప్తాను, ఇష్యూ పెద్దదే, కానీ నీ ఏమంటే ఎంతమంది పడుతున్నారు, ఎంత పవర్ఫుల్ ఏమంటే పడ్డా కానీ స్మాల్ ఆర్ మీడియం ఆర్మీ పడుతుంది. అండ్ నువ్వు ఇంకా పుట్ల ఒక ప్రెగ్నెంట్ లేడీ నువ్వు టేక్ కేర్ చేసుకోవాలి, ఇది నీ ఆబ్జెక్టివ్. సో నువ్వు ఒకవేళ ఇంకొక 2-3 గంటల ఫిలిం తీస్తే ఎంతవరకు తీసుకెళ్తావు? ఇప్పుడు ఫిలిం స్టార్టింగ్ లోనే యూ కెనాట్ సింప్లీ షో కల్కి, అట్లీస్ట్ మధ్యలోకైనా ఇంటర్వెల్ వరకైనా ఎవరో రాసిర్రు కమలాసన్ డేట్స్ దొరకడం ఈజీ అట. రే మరి దారుణంరా మీరు, దారుణంగా మీరు. రే పాపరా కష్టం రా. సూపర్ చాట్ చదవాలి బ్రో. థ్యాంక్ యూ ఓపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ చాట్. సో సూపర్ చాట్ లో ఓపీ చెప్పేది ఏంటంటే, మై థియరీ ఫర్ K2 కల్కి 2 ఈజ్ ఫ్లక్స్ ల్యాండ్స్ లో వెళ్తారు. అక్కడ ప్రాబ్లీ మన భైరవకి రిలేటెడ్ ఎవరైనా ఉండొచ్చు. హీ లెర్న్స్ అబౌట్ హిస్ పాస్ట్ మేబీ, అండ్ అశ్వత్థామ కమ్స్ టు ఫ్లక్స్ ల్యాండ్స్ విత్ సమ్ రెబల్స్. యాస్కిన్ వర్సెస్ ఎవ్రీవన్ when he arrives there. ఒక సబ్ ప్లాట్ అన్న ఫీలింగ్ ఇంకా చాలా ఉంటది. మోర్ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తారు, కలిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఆల్సో కల్కి పుడతాడు, పెద్ద ఫైట్లు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు ఎవరో నీ పాస్ట్ రిమైండ్ చేయడానికి ప్రస్తుతానికి అశ్వత్థామకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆయన ఎవరనేది, కర్ణుడు ఎవరనేది. సో మేబీ అప్రోచ్ ఎలా ఉంటదంటే ఆల్రెడీ స్టాఫ్ అశ్వత్థామ దగ్గరే ఉంది, స్టాఫ్ వదిలేసాడు ఇక్కడ. అవును. సో అశ్వత్థామ వీళ్ళని పట్టుకొని వెళ్ళాలి. అండ్ లాస్ట్ లో డైలాగ్ బుజ్జి చెప్పొద్ది, ఇది నొక్కితే ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదు. సో ఒకటి టైం ట్రావెల్, రెండు ఫ్లక్స్ ల్యాండ్స్. సో టైం Flux ట్రావెల్ lands అనేది bro. ఫస్ట్ టైం మనం ఈపీలు అయ్యాం, రిలీజ్ కాకముందు ఈపీలు నాకు అనిపిస్తుంది తెలుసా ఓ మాట, నాకేమనిపిస్తుంది అంటే ఆ ఫ్లెక్స్ ల్యాండ్స్ కూడా ఇండియాలో లేదు, వరల్డ్ లో ఇంకేదో ప్లేస్ లో పడ్డది, ఏదో ప్లేస్ లో పడ్డది. సో అది దగ్గర ఉండే కాంప్లెక్స్ దగ్గర పడింది అన్న ఫీల్. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. చెబుతున్నాయి కదా ఇట్లాంటి థియరీలు అంటే కలికి వలన అయితే దేని వల్ల కావు. దేని వల్ల కాదు అదే. సో అలా జరిగినప్పుడు ఫ్లక్స్ ల్యాండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టిల్ భైరవ హెల్త్ క్యాప్టివ్, కానీ ఒక కమ్యూనికేషన్ అయితే జనరేట్ అవుతుంది. అంటే ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి భైరవ ఏం చేస్తాడు, కాంప్లెక్స్కి వెనక్కి ఎలా వెళ్ళాలి, ఆమెను ఎలా సబ్మిట్ చేయాలి అనే ఆబ్జెక్టివ్లోనే ఉంటాడు. అంటే మెయిన్ ఏంటి, బుజ్జిని రిపేర్ చేయాలి. సో అలా జరుగుతున్నప్పుడు అశ్వత్థామ వస్తాడు. అశ్వత్థామ వచ్చి ఒక మళ్ళీ అగైన్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లాగా అనుకోవచ్చు, లేదా భైరవనే అశ్వత్థామని కొట్టడానికి వెళ్ళొచ్చు. అప్పుడు మళ్ళీ స్టాఫ్ కమ్యూనికేట్ అవుతుంది, చేతికి టచ్ అవుతుంది. టచ్ అవగానే మళ్ళీ గుర్తు వస్తుంది. ఈసారి గట్టికి గుర్తొచ్చినప్పుడు అశ్వత్థామ విల్ నరేట్ ఎవ్రీథింగ్, ఇది అయ్యా నీ పరిస్థితి అని. అలా పరిస్థితి అయినప్పుడు హీల్ హెల్ప్ విత్ కల్కి బాన్. తర్వాత అశ్వత్థామ విల్ గో, భైరవ విల్ బి ద గార్డియన్. ఆ తర్వాత మనోడు వస్తాడు, యాస్కిన్ ఫైట్ అండ్ యాస్కిన్ చచ్చిపోతాడు కర్ణుడి చేతిలో, భైరవ చేతిలో యాస్కిన్ చచ్చిపోతాడు. నువ్వు కలిని నెక్స్ట్ కలి ఉంటాడు, యంగర్ ఆర్ స్మాల్ 1 year guy ఉంటాడు అనమాట యాజ్ అ కలికి. కర్ణ అయిపోతాడు. వీరాదిరా సాంగ్ వస్తా ఉంటది, వెనక వేస్తా ఉంటాడు ఒక్కొక్క ఉన్న క్లోన్స్ అన్నిటిని. అండ్ యాస్కిన్ హ్యాస్ ఇది అదొకటి ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్ ఎపిక్. ఖచ్చితంగా ఇప్పటి ఫిక్స్ అయిపోయింది. మీరు సెకండ్ పార్ట్ లో డెవలప్మెంట్ అంటే మీకు హై ఇచ్చే డెవలప్మెంట్ గట్టిగానే ఉంటది. బ్యాటిల్ అంతా థర్డ్ పార్ట్. I'm still optimistic about the trilogy of Kalki trilogy. I'm excited. పుష్ప ట్రిలజీ కంటే కల్కి ట్రిలజీ మీద ప్రస్తుతానికి లైక్ ఒక ఫారెన్ కి వెళ్ళి చూపించుకోవడానికి ఎట్లా అంటే మన హిస్టరీ అండ్ ఆల్సో మన సైఫై ఎలిమెంట్ ని కలిపేసి చేయడానికి బాగుంటది. అట్లాంటిది ఉంది. ఏదైతే హిస్టరీని వాళ్ళు చేంజ్ చేసిర్రు, కర్ణుడు గొప్ప కష్టం గానీ, బట్ స్టిల్ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇది 1 లో చూపించారు కానీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అని కాదు, కానీ అశ్వత్థామ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకుంటా. లైక్ భైరవకి లైక్ చెడు సావాసాలు చేసావు, చేరాని తప్పులు చేసావు, కానీ చివరికి లైక్ యూ డైడ్. సో ఇప్పుడు నీకు కూడా ఈ శాపం ఉండి ఉంటది, నాకు ఎలా ఉన్నదో అలా నీకు కూడా ఉండి ఉంటది. సో నువ్వు ఇప్పుడు వాటన్నిటికీ రెట్రిబ్యూషన్ గా నువ్వు దీన్ని ఈ జన్మలో నువ్వు కాపాడాలి అనేది. లైక్ కర్ణ కూడా అలాంటి ఆర్క్ ఇస్తారేమో అనుకుంటున్నాను. కర్ణుడు పాపాలు చేసిందని బాగా పెడుతూ ఓకే, బట్ అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అంటే మాత్రం ఐ డోంట్ అగ్రీ. మళ్ళీ దీని మీద రిపేట్లు వస్తాయి, కర్ణ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తారు, కానీ అర్జునుడే గొప్ప. పడికి చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తా, ఇంకేదైనా గుద్ది చెప్తా. అర్జునుడు బ్యాటిల్ అంటే ఆయన మేబీ బ్యాటిల్ గురించి మాట్లాడాడు, అంటే బ్యాటిల్ గొప్ప అని చెప్పాడా? గ్రేట్ కదా. బ్యాటిల్లోను గుణంలోను మంచితనంలోను అర్జునుడే గొప్ప. గుణంలో అర్జునుడు, కర్ణుడు దానకర్ణుడు అంటారు కానీ కర్ణుడు దానాలు ఎక్కువ వేస్తారు అంటారు కదా. ఆ టైంలో ఏదైతే మన మహాభారత టైంలో ద్వాపరయుగంలో ఉన్న రాజులు గాని ఉన్న ఎవరైనా క్షత్రియులందరూ దానాలు వేయాలరా, పుణ్యం వస్తుంది చేస్తారు, అందరూ చేస్తారు. దుర్యోధనుడు చేస్తాడు, అందరూ చేస్తారు. కర్ణుడికి సపరేట్ గా ఎందుకంటే లైక్ చేసారు, ఇంకేదో ఒకటి పెట్టాలి కదా అటైంది. హీస్ ఎ గ్రేట్ వారియర్, కర్ణ ఇస్ ఎ గ్రేట్ వారియర్, బట్ బెస్ట్ వారియర్ అంటే ఈయన మేబీ వారియర్ నుంచి ఇచ్చి ఉంటాడు, బట్ కంపేరింగ్ విత్ అర్జున అనేది అది ఎందుకో ఐ థింక్ మిస్కాలిక్యులేటెడ్ డెసిషన్ అయి ఉంటది అనుకుంటా. కర్ణుడి గురించి మాట్లాడాలంటే అర్జున్ గురించి మాట్లాడాలి బ్రో, అంతే కదా. మరి వాళ్ళిద్దరు వర్సెస్ ఎక్కువ ఉంటది. ఐ థింక్ అర్జున కిల్డ్ కర్ణ కదా. అదే. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, కల్కి 3 టైం కైనా SSMB 29 వస్తుందా? వస్తుందిలేరా, నువ్వు బాధపడకరా బాబు, వస్తుంది. 27 వస్తుంది బ్రో సినిమా. చూడు మీ థాట్స్ చెప్పండి. ఏప్రిల్ కల్కి 2 అంట, కల్కి 3 అంట, మీ థాట్స్ చెప్పండి. సచ్చినా రాదు బ్రో 2026 ఎండింగ్ లో, అయితే గ్యారంటీ ఫిక్స్ అయిపోండి. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి మా రిడిక్యులస్ థియరీల మీద. సో అది చెప్పండి. షర్లాక్ సాయి కృష్ణ మళ్ళీ బయటకు వచ్చినట్టున్నాడు, బట్ ఇప్పుడు టైం పట్టింది. వాడు బయటకు వచ్చినంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, అందరూ అయ్యావా కానీ